పేరు బాబా అండి. నేను ఈ ఫుడ్ బిజినెస్లో వచ్చి ఒక 10 ఇయర్స్ అయిందండి. ప్లస్ ఒక 5 ఇయర్స్ నేను మూవీస్లో వర్క్ చేశాను. ఫస్ట్ ఒక 2 మెంబర్స్ నేను స్టార్ట్ చేశానండి. ప్రజెంట్ ఇప్పుడు 30 మెంబర్స్ నాది వర్క్ చేస్తున్నారు హ్యాపీగా. అయితే ఈ మణికొండ ఏరియాలో ప్లస్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇందులో చాలా బ్రాంచెస్ పెట్టడం జరిగింది. వచ్చిన వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన దగ్గర ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు. ఈవెన్ బిర్యానీ కానీ, ప్లస్ వెజ్ మీల్స్ కానీ, నాన్ వెజ్ స్నాక్స్, ప్లస్ చపాతీ, పరాటా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి. ప్లస్ బాగా మోస్ట్లీ మన దగ్గర బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఈవినింగ్ 7 to 11 వరకు పాయా సూప్ అని ఒకటి దొరుకుతుంది మన దగ్గర. అది మటన్ బోన్స్తో మనం చేస్తాం కదా పాయా సూప్. ఆ పాయా సూప్ చాలా ఫేమస్ అయిందండి. ప్లస్ బోటీ ఒకటి, మటన్లో బోటీ అనే ఒక ఐటమ్ వస్తుంది కదా, దాన్ని మనం బోటీ ఫ్రై ఆర్ బోటీ కర్రీ అని ప్రిపేర్ చేస్తున్నాము. అది అయితే ఇంకా చాలా ఫేమస్ అయింది. చాలామంది మన ఇలా కస్టమర్స్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనం ఇంత బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాము. ప్లస్ ఈ మధ్యనే మనం లోటస్ పాండ్లో కూడా ఒక కొత్త బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా చాలా రెస్పాన్స్ బాగా వస్తుంది. ప్లస్ ఫుడ్ విషయంలో ఏమాత్రం క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ రైస్ దగ్గర నుంచి కానీ ఆయిల్ వగేరా ఏదైనా కానీ నెంబర్ 1 మన మార్కెట్లో ఏంటంటే మనం నెంబర్ 1గా మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఫుడ్ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉండగలం అని ఒక ఆలోచన మీద ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నాం. ప్లస్ మన దగ్గర ఏంటంటే వీక్లీ ట్వైస్ ఆఫ్ డేస్లో స్పెషల్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. చికెన్ జాయింట్స్, చికెన్ లాలీపాప్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం గ్రీన్ చికెన్, గోంగూర చికెన్, ప్లస్ చికెన్ కుర్మా అండ్ దమ్కా చికెన్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి మన దగ్గర. కిచెన్ ఒకే దగ్గర మన ఇంటి దగ్గరే కిచెన్ పెట్టి ఒక ఫ్లోర్ మొత్తం కిచెన్గా కవర్ చేసి మన ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి అందరికీ ఒకటే టేస్ట్, ఎందుకంటే మనకున్న 5 బ్రాంచుల్లో కూడా ఒకటే టేస్ట్ వచ్చేటట్టు ఒకటే దగ్గర ప్రిపేర్ చేస్తున్నాము. ఇంట్లో ఉండే ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే మనం బయట ఉన్న మన హోటల్స్కి మనకి చాలా ఫుడ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. హోమ్లీగా ఒక 4-5 ఫిమేల్ వర్కర్స్ని కూడా అపాయింట్మెంట్ చేసి వాళ్ళ ద్వారా ప్రిపరేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదో మన అమ్మ చేతికి అమ్మని వంట లేదా అమ్మమ్మ గారు చేసిన వంట అంటుంటారు కదా, ఆ టైప్ ఒక టేస్ట్ తెప్పిస్తున్నామండి. మార్నింగ్ 6 to 12 ప్రిపరేషన్ జరుగుతుంది. 12కి ఓపెన్ చేసి మనం కరెక్ట్గా 4 అయ్యేటప్పటికి లంచ్ క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ మనం 4 నుంచి కిచెన్ స్టార్ట్ చేసి 7 వరకు ప్రిపరేషన్ జరిగి మళ్ళీ 7కి ఓపెన్ అవుతుందండి ఒక. అది ఈ మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ మీకు ఫుడ్ అవైలబుల్ ఉండదండి. నాట్ ఓన్లీ ఇక్కడ మనం టేక్ అవే డైనింగే కాకుండా తర్వాత మన ఇంట్లో ఉన్న శుభకార్యాలకి లేకపోతే బర్త్డే పార్టీస్కి ఇలా క్యాటరింగ్స్ అయితే మనం కనీసం మంత్లీలో ఒక 4-5-6 కనీసం ఒక 10 అయినా కానీ అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న చిన్న మూవీస్లో ఉన్న హీరోస్ కూడా నా దగ్గర వస్తూ ఉంటారు ఫుడ్ తినడం కోసం. ఎందుకంటే మన సాటి ఆర్టిస్ట్ మనకి పెట్టాడని చెప్పి నన్ను కోఆపరేట్ చేద్దామని చెప్పి మన శివారెడ్డి గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు నా ఫుడ్ని బాగా మెచ్చుకుంటూ ఉంటారు. తర్వాత యాంకర్గా పనిచేస్తూ ప్లస్ టీవీలో హీరోస్గా పనిచేస్తే జాకీ గారు, తనైతే నా ఫుడ్కి చాలా మెచ్చుకుంటారు, ఎప్పుడు వస్తూ ఉంటారు. నాకు గంగతో రాంబాబు షూటింగ్కి మన ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ఫుడ్ వెళ్ళింది, కానీ సార్ చెప్పకుండానే నా ఫుడ్ పెట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ని ఎక్కడి నుంచి పెద్ద హోటల్ నుంచి తీసుకొచ్చాను పెట్టి వాళ్ళ బాక్స్లో పెట్టి సార్కి తినిపించారంట. సార్ చూసి చాలా బాగుంది, రేపు కూడా ఇదే తీసుకురండి అన్నారంట. నేను ఇండైరెక్ట్గా నా ఫుడ్ పవన్ సార్ తినారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఆయన అభిమాని నేను. ఆయన మూవీస్లో 2 మూవీస్లో కూడా వర్క్ చేశాను. నేను ఫైట్ ఆర్టిస్ట్గా ఆయన మూవీస్లో వర్క్ చేశాను. సార్కి పెట్టారు అని వాళ్ళ మేకప్ మ్యాన్ చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే సార్కి నా దగ్గర తెచ్చానని చెప్పలేదు, ఎక్కడో చాలా పెద్ద రెస్టారెంట్ నుంచి స్టార్ హోటల్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చి పెట్టానని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. కానీ ఈవెన్గా ఇండైరెక్ట్గా అయినా కానీ నా ఫుడ్ తిని ఆయన మెచ్చుకున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్లో మా తలకు ఎక్కడైతే మన బ్రాంచ్లు ఉన్నాయో టోటల్ గూగుల్ మ్యాప్స్లో నా ఫోన్ నెంబరు ప్లస్ నా ఐడి అన్ని టోటల్ అందులో పెట్టడం జరిగిందండి ఆల్రెడీ. నా పేరు నరేష్ కుమార్ అండి. ఇక్కడ బాబా బిర్యానీ నేను రెగ్యులర్ కస్టమర్. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ చాలా మనం ఇంట్లో వంట చేసుకుంటే ఎలా ఉంటుంది, హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. హోమ్లీ ఫుడ్ చాలా ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు ఒకసారి తిన్నారంటే కంపల్సరీగా వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ కంపల్సరీ వచ్చి ఇక్కడ తినేలాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ప్రైస్ కనుక చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లతో కంపేర్ చేసుకుంటే కనుక ప్రైస్ కనుక చాలా రీజనబుల్గా ఉంటుంది.
మ్యాక్సిమం ఇట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కానీ ఎవరైనా కానీ ఒకసారి ఇక్కడ టేస్ట్ చేస్తే కంపల్సరీ ఎంత దూరం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడనే మళ్ళీ తినేలాగా ఉంటుంది. ఏ బ్రాంచ్లో తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ బాబా బిర్యానీ చాలా బాగుంటుంది. మేము గత ఆల్మోస్ట్ 1 year నుంచి తింటున్నాము. నేను అక్కడ జూబ్లీస్ నుంచి వచ్చాను. ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. సేమ్ మన హోమ్లీ ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. విత్ గీతో చేస్తారో చాలా బాగుంటుంది. ఇక్కడ మటన్, చికెన్ కబాబ్, వెజ్ అన్నీ చాలా బాగుంటాయి. వీళ్ళది ఇక్కడే కాదు, ఇంకా 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ కూడా తిన్నాము, అవి కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ బాగా సిట్టింగ్ చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా రెగ్యులర్గా వస్తుంది.